లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఉత్కంఠ నెలకొంది. సాయంత్రం 4 గంటలకు మహిళా కోటా అమలు బిల్లుపై స్పీకర్ ఓం బిర్లా ఓటింగ్ నిర్వహించనున్నారు. ఈ టైంలో ప్రధాని మోదీ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. బిల్లుకు అన్ని పార్టీల ఎంపీలు మద్దతివ్వాలని కోరారు. ఓటు వేసే ముందు మీ అమ్మను, అక్కను, చెల్లిని, భార్యను గుర్తు చేసుకోవాలని అన్నారు మోదీ. లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఉత్కంఠ నెలకొంది. సాయంత్రం 4 గంటలకు మహిళా కోటా అమలు బిల్లుపై స్పీకర్ ఓం బిర్లా ఓటింగ్ నిర్వహించనున్నారు. ఈ టైంలో ప్రధాని మోదీ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. బిల్లుకు అన్ని పార్టీల ఎంపీలు మద్దతివ్వాలని కోరారు. ఓటు వేసే ముందు మీ అమ్మను, అక్కను, చెల్లిని, భార్యను గుర్తు చేసుకోవాలని అన్నారు మోదీ. లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఉత్కంఠ నెలకొంది. సాయంత్రం 4 గంటలకు మహిళా కోటా అమలు బిల్లుపై స్పీకర్ ఓం బిర్లా ఓటింగ్ నిర్వహించనున్నారు. ఈ టైంలో ప్రధాని మోదీ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. బిల్లుకు అన్ని పార్టీల ఎంపీలు మద్దతివ్వాలని కోరారు. ఓటు వేసే ముందు మీ అమ్మను, అక్కను, చెల్లిని, భార్యను గుర్తు చేసుకోవాలని అన్నారు మోదీ. లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఉత్కంఠ నెలకొంది. సాయంత్రం 4 గంటలకు మహిళా కోటా అమలు బిల్లుపై స్పీకర్ ఓం బిర్లా ఓటింగ్ నిర్వహించనున్నారు. ఈ టైంలో ప్రధాని మోదీ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. బిల్లుకు అన్ని పార్టీల ఎంపీలు మద్దతివ్వాలని కోరారు. ఓటు వేసే ముందు మీ అమ్మను, అక్కను, చెల్లిని, భార్యను గుర్తు చేసుకోవాలని అన్నారు మోదీ. మరోవైపు మహిళా బిల్లు ఆమోదంపై ఉత్కంఠ నెలకొంది. ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్తో భేటీ అయ్యారు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు. లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఉత్కంఠ నెలకొంది. సాయంత్రం 4 గంటలకు మహిళా కోటా అమలు బిల్లుపై స్పీకర్ ఓం బిర్లా ఓటింగ్ నిర్వహించనున్నారు. ఈ టైంలో ప్రధాని మోదీ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. బిల్లుకు అన్ని పార్టీల ఎంపీలు మద్దతివ్వాలని కోరారు. ఓటు వేసే ముందు మీ అమ్మను, అక్కను, చెల్లిని, భార్యను గుర్తు చేసుకోవాలని అన్నారు మోదీ. మరోవైపు మహిళా బిల్లు ఆమోదంపై ఉత్కంఠ నెలకొంది. ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్తో భేటీ అయ్యారు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు. బిల్లుకు మద్దతిచ్చే అంశంపైన ఆయనతో చర్చించారు రిజిజు. ఇక స్పీకర్తో భేటీ అయ్యారు కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్, ప్రియాంక గాంధీ. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మదర్ అందిస్తారు. మదర్, ఇదే అంశానికి సంబంధించి అయితే మహిళల దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. మమత, సాయంత్రం 4 గంటలకు జరిగేటువంటి ఓటింగ్ పైన దేశ ప్రజలంతా కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కీలకంగా కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ 3 బిల్స్ని పాస్ చేయించుకోవాలని చూస్తూ ఉంది. దానిలో భాగంగానే స్పెషల్ సెషన్ని నిర్వహించి మరీ 3 రోజుల పాటు స్పెషల్ సెషన్స్ని నిర్వహించి మరీ ఈ బిల్స్ని ఇంట్రడ్యూస్ చేయడం కావచ్చు, వాటిపైన చర్చ కావచ్చు. నిన్న రాత్రి అర్ధరాత్రి 1 గంట వరకు కూడా సభా కార్యకలాపాలు అనేది కూడా జరిగింది. దానిపైన చర్చ అనేది కూడా నడిచింది. ఇక ఈరోజు ఉదయం 11 గంటల నుంచి కూడా సెషన్ నడుస్తూనే ఉంది. గతంలో ఆర్థిక బిల్లు పెట్టినటువంటి సందర్భంలో కావచ్చు, లేకపోతే గతంలో బడ్జెట్ సెషన్స్ అప్పుడంతా కూడా వాయిదాల పర్వంతో నడిచినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు అందుకు పూర్తి భిన్నమైనటువంటి సినారియో ఉంది. ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో ఈ బిల్లులను పాస్ చేయించుకోవాలనేటువంటి కృత నిశ్చయంతో కేంద్ర ప్రభుత్వం ఉంది. దానిలో భాగంగానే కీలకంగా ఈ బిల్స్కి సంబంధించి ఇంట్రడ్యూస్ చేయడం కావచ్చు, వాటికి సంబంధించినటువంటి చర్చ విషయంలో కావచ్చు కేంద్ర ప్రభుత్వం సీరియస్గా ఉంది. ఇప్పుడు ఓటింగ్ వస్తున్నటువంటి నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో బిల్లు వీగిపోకుండా చూసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తూ ఉంది. దానిలో భాగంగానే పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్తో భేటీ అయ్యారు. ఇక స్పీకర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు కేసీ వేణుగోపాల్తో, అలాగే ప్రియాంక గాంధీతో భేటీ అయ్యారు. ఇప్పటికే ప్రధాని మోదీ ఒక అప్పీల్ చేశారు. కొద్దిసేపటి క్రితమే ఆయన ఎక్స్ ద్వారా ఒక పోస్ట్ చేశారు. దాంట్లో ప్రధానంగా మహిళలకు సంబంధించినటువంటి సెంటిమెంట్స్ని హర్ట్ చేసే విధంగా ఎంపీలు ఎవరు కూడా వ్యవహరించకుండా అందరూ కూడా బిల్లుకు మద్దతు తెలిపేలాగా, బిల్లుకు అనుకూలంగా ఓటు వేయాలంటూ కూడా ఆయన అప్పీల్ చేశారు. కీలకంగా ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి కూడా చాలా సుదీర్ఘ కాలం పాటు మహిళలకు హక్కులకు సంబంధించినటువంటి అంశం తెరపైకి వచ్చినటువంటి నేపథ్యంలో ప్రతి ఎంపీ కూడా ఓటు వేసే ముందు, సాయంత్రం 4 గంటలకు ఓటింగ్ జరిగే ముందు, ఓటు వేసే ముందు ప్రతి ఎంపీ కూడా వారి నివాసాల్లో ఉన్నటువంటి, వారి కుటుంబాల్లో ఉన్నటువంటి మహిళలను, ముఖ్యంగా వారి తల్లులను కావచ్చు, లేకపోతే వారి సోదరిమణులను కావచ్చు, లేకపోతే వారి భార్యలను, ఇట్లా వారి కుటుంబంలో ఉన్నటువంటి మహిళలను దృష్టిలో ఉంచుకొని ఓటు వేయాల్సిందిగా ప్రధాని విజ్ఞప్తి చేశారు. ఇది కొంత సెంటిమెంట్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నంగా భావించాల్సి ఉంటుంది. మొత్తంగా లాస్ట్ మూమెంట్, ఎందుకంటే కీలకంగా రాజ్యాంగ సవరణకు సంబంధించినటువంటి బిల్లు తెరపైకి వస్తుంది. ఖచ్చితంగా అది 2/3 మెజార్టీ తోటి
పాస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ప్రస్తుతం ఎన్డీఏకు 2/3 మెజారిటీ లేదు. ఎన్డీఏకు ఉన్నటువంటి సంఖ్యాబలం చూసుకుంటే 296, కానీ 2/3 మెజారిటీ ప్రకారం చూసుకుంటే 360 పైగా సీట్లు కావాల్సి ఉంటుంది. కానీ ఎన్డీఏకు ఆ సంఖ్యాబలం లేదు. ఖచ్చితంగా ఒకవేళ విపక్షాలు అనుకూలంగా ఓటు వేయకపోతే బిల్లు వీగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. లోక్సభలో బిల్లు కనుక వీగిపోయినట్లయితే రాజ్యసభలో ప్రవేశపెట్టేటువంటి అవకాశం ఉండదు. జాయింట్ సెషన్ కూడా నిర్వహించేటువంటి పరిస్థితి ఉండదు ఓటింగ్కి సంబంధించి. ఎందుకంటే ఇప్పటికే లోక్సభలో ఆల్రెడీ బిల్లుని ఇంట్రడ్యూస్ చేశారు. దానికి సంబంధించినటువంటి చర్చ కూడా జరుగుతూ ఉంది. సాయంత్రం 4 గంటలకు ఓటింగ్ కూడా ఉంటుందంటూ ఇప్పటికే ప్రకటించినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో ఈ బిల్లును పాస్ చేయించుకోవాలనేటువంటి దిశగా కేంద్రం ప్రయత్నాలు చేస్తూ ఉంది. దానిలో భాగంగానే నిన్న ప్రధాని మాట్లాడినటువంటి సందర్భంలోనే అఖిలేష్ యాదవ్కు సంబంధించి కొంత పద్ధతి ఇవ్వకపోతారా అనేటువంటి దిశగానే ఆయన కామెంట్స్ చేశారు. ఇక ఈరోజు ఆయన చేసినటువంటి ట్వీట్ కావచ్చు, లేకపోతే కేంద్ర మంత్రులు వరుసగా విపక్ష పార్టీలకు సంబంధించినటువంటి కీలక నేతలతోటి సంప్రదింపులు జరుపుతూ ఉన్నారు. కీలకంగా మహిళా రిజర్వేషన్లకు సంబంధించినటువంటి బిల్లుకు సంబంధించి అన్ని పార్టీలు సుముఖంగానే ఉన్నాయి. గతంలో బిల్లు తీసుకొచ్చినటువంటి సందర్భంలో కూడా అన్ని పార్టీలు అనుకూలంగానే ఓటు వేశాయి. కానీ ఇప్పుడు అందుకు పూర్తి భిన్నమైనటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే మహిళా రిజర్వేషన్లతో పాటు సీట్ల పెంపుకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా అందులో జోడించారు. దాంతోపాటు డీలిమిటేషన్కు సంబంధించినటువంటి అంశాన్ని కూడా జోడించడంతో వాటి విషయంలో కొంత విపక్షాలు, ముఖ్యంగా ఇండియా కూటమికి సంబంధించినటువంటి కీలక పార్టీలు కాంగ్రెస్ కావచ్చు, టీఎంసీ కావచ్చు, లేకపోతే డిఎంకే, ఎస్పీ ఇట్లాంటి పార్టీలన్నీ కూడా వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పుడు వాటిని బుజ్జగించేటువంటి ప్రయత్నాల్లో కేంద్రం రంగంలోకి దిగింది. దానిలో భాగంగానే ఇటు కిరణ్ రిజిజు కావచ్చు, ఇతర కేంద్ర మంత్రులు, ముఖ్యంగా ఇండియా కూటమికి సంబంధించినటువంటి పార్టీలతో మంత్రాలు అనేది కూడా జరుపుతూ ఉన్నారు. దాంతోపాటు ప్రధాని ఏకంగా ఒక ట్వీట్ చేశారు. ఇంట్లో ఉన్నటువంటి మహిళల్ని దృష్టిలో ఉంచుకొని ఎంపీలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి, తమ ఓటు అనుకూలంగా వేయాలి, లేకపోతే దేశంలో ఉన్నటువంటి మహిళల సెంటిమెంట్ను హర్ట్ చేయకుండా ఉండాలంటూ కూడా పిలుపునిచ్చినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో బై హుకర్కు ఈ 3 బిల్స్ని కూడా పాస్ చేయించుకోవాలని కేంద్రం భావిస్తూ ఉంది. దాంట్లో రాజ్యాంగ సవరణకు సంబంధించి 2/3 కావాలి. మిగతా 2 బిల్స్ కూడా సింపుల్ మెజార్టీతో పాస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఆ 2 బిల్స్ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ రాజ్యాంగ సవరణకు సంబంధించినటువంటి బిల్లు విషయంలోనే కొంత విపక్షాలకు సంబంధించినటువంటి మద్దతు కూడగట్టేటువంటి ప్రయత్నాలు ప్రస్తుతానికి జరుగుతూ ఉన్నాయి. మమత.